మీద ఆయన మూసి నిద్ర చేస్తున్నారు. మూసి ప్రక్షాళన చేయండి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారు. ఆయన తెలంగాణకు ఇప్పుడు మూసి ప్రక్షాళన ఒక కార్యక్రమం. దానికి ఉదాహరణ కూడా ఇప్పుడు బయట దేశంలో కూడా పోయి వెళ్ళి చూసి వచ్చినారు. గుజరాత్ కూడా ఎగ్జాంపుల్ చూపించినాము. ఆ విధంగా చేద్దామని ఒక ప్రపోజల్ అనుకున్నారు. అది ఇంకేమి బతికి బట్టగట్లే. అది ఓన్లీ ఏ డిస్కషన్ టు టేకప్ ది ఇష్యూ. కార్యక్రమం తీసుకుందాము, సుందరీకరణ చేద్దామని అన్నారు. మీరు అది టేకప్ చేయగానే 1,50,000 కోట్లు తినేసినారంటారు. ఇది ఎట్లా? ఇది తినేసింది కాదు. వాళ్ళు ఏమంటే ముందు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఓ డిపిఆర్లో ఇదేమి లేదు. 1,50,000 కోట్లు అంటే ఎందుకోసం అనుకున్నారండి? ఇది వారు అంటున్నమాట, నాది కాదు. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నీ అంటారు. కాంగ్రెస్ ఎస్ అంటే నో అంటారు. వాళ్ళ పని ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళు అనాల్సిందే. కానీ దాన్ని కూడా ప్రజలు గుర్తించాలా, ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవి నాయకులు గుర్తించాలా. కేసీఆర్తో దెబ్బతిన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఈరోజు అలర్ట్ కావాలా. కేసీఆర్ను మళ్ళీ తోకాడించకుండా చేయాలా. కేసీఆర్ చచ్చిన పాలిటీషియను. ఈ కెన్ డూ నథింగ్. ఇతంతా ఏమీ కాదు. ఊది కాలది పీరులేవదు. కానీ ఆ డబ్బుతో ఆటలాడుతున్నాడు. బాగా డబ్బు సంపాదించినాడు తెలంగాణ ప్రజలది. ఆ యొక్క కేటీఆర్ను, హరీష్ రావును ముందుకు నెట్టుతున్నాడు. ఎందుకంటే అరెస్టులు జరుగుతాయి. డెఫినెట్లీ దే విల్ గో టు జైల్. ఎవరెవరు పోతారు? కేటీఆర్ పోతాడు, తప్పు చేసిన వాళ్ళంతా పోతారు. మీరు లిస్టు చెప్పండి. మీరు చాలా అథెంటిక్గా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్తున్నమాట, జైలు వేస్తాం, జైలుకు వేస్తామని కాదు, పోతారు. డెఫినెట్లీ పోతారు. అది ఎందువల్ల ఏమిటి? ఎందుకేమిటి? ఎవరు పోతారు? ఎన్ని చెప్పాలా? 50 కోట్ల రూపాయలు మన ముందే ఎత్తుకుపోయి, తర్వాత కేసీఆర్ అనేవాడు 23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఖర్చు పెట్టింది 10 సంవత్సరాల్లో. ఏం చేసినాడు? ఎక్కడ పోయింది ఆ డబ్బు? కాళేశ్వరం పెట్టినాడు, మిషన్ అన్నాడు, కమిషన్ భగీరథ కాకతీయ అన్నారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? సో ఈరోజు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి అయిన రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను ఈ కేసీఆర్ చేసే దురాగతాలని అరికడతా, నేను డెఫినెట్లీ పవర్లో వస్తా, నేను ఇతన్ని అంతు తెలుస్తానని అంతు తెలిసినాడు. ముఖ్యమంత్రి అయినాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు అది చూసి ఇప్పుడు ఏంటిది? కేసీఆర్ నిజంగా అతని ఒక కరెక్ట్ పర్సన్ అయితే రేవంత్ రెడ్డిని తన కొడుకు మాదిరిగా ఎందుకు అనుకోడండి? నా తెలంగాణ బిడ్డ అయ్యిండు, ముఖ్యమంత్రిని ఎందుకు అనుకోడు? వై అంటే ఓర్వలేనటువంటి ఒక మూర్ఖుడు. అంటే తన కొడుకే కావాలా, తనే కావాలా, తన వాళ్ళే కావాలా, వేరే వాళ్ళైతే తెలంగాణ బిడ్డలు కాదా? ఎందుకు నువ్వు అనుకోవు? నీ మంచితనాన్ని ఎందుకు? ఆయన ఏమనలేదు కదా. ఏమనలేదు. ఎందుకు అంటేనే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు అంటున్నది ఇదే. ఓర్వలేక ఈయన ఇక్కడ స్టాండ్ బై అయిపోతాడేమో అని చెప్పేసి, ఎక్కడైతే పాతుకుపోతాడని చెప్పేసి ఆయన్ని డీఫేమ్ చేయాలని ప్రయత్నం. రేవంత్ రెడ్డిని ఎవ్వరు డీఫేమ్ చేయలేరు. రేవంత్ రెడ్డి డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ వెల్, డూయింగ్ వెల్, హీఈస్ ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ నౌ. వాట్ ఎవర్. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారండి. ఏది? కులగణన. మోడీ ఏమంటాడు? ఇది కులగణన కాదు, కుల గొడవలని అన్నాడు ఆయన. మోడీజీ ఓ ఐసా నహీ హే, అది అట్లా కాదు. కులగణన చేస్తే ఎవరి వాట వాళ్ళకు వస్తే గొడవలు ఎందుకు ఉంటాయండి? ఈరోజు అసమానతలు ఉన్నాయనే కదా. కులాల మధ్య విభజన ఎందుకు అని అన్నాడు ఆయన. ఇది వేరు కాదు. ఇది ఎంతకాలంలో కులం చెప్పుకుంటారు అనేది కూడా ఒకటి. ఇదే కెన్ యూ అబాలిష్ ఇట్? కులాలను మీరు తీసేయగలుగుతారా? కులాలు పోతాయి ఇక్కడ నుంచి. దేశంలో అమెరికాలో పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా కుల సంఘాలు పెట్టుకున్నారు. ఇది మన సంస్కృతి. సో కులగణన అనేది చాలా మంచి కాన్సెప్టు. దాన్ని మా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుందో, రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాడు. దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్. ఇది ఇండియాలోనే ఒక రెవల్యూషన్ అని నేను తెలియజేస్తున్నా. అదే రకంగా నేను ఐ విల్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్నటువంటి యొక్క కుట్ర ఏదైతే ఉందో 400 పార్ అన్నారు. ఎందుకంటే 400 పార్ వస్తే రాజ్యాంగాన్ని మార్చవచ్చు, రిజర్వేషన్లు తీసేయవచ్చు. ఆ కాన్స్పిరసీతో చేస్తున్నది ఎక్స్పోజ్ చేస్తున్నాడు. దట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ బై అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. అదే రకంగా కులగణన చెప్పగానే వీళ్ళకు ఒక చెమటలు పట్టేసినాయి. ఇక లాభం లేదని చెప్పి అనుకో. ఎవరికి చెమటలు పట్టాయి? బీజేపీ పార్టీ. ఎందుకు వాళ్ళకి ఎందుకు పడతాయి? నో, ఎస్. ఇప్పుడు ఈరోజు మోడీ గారు చెప్పారు కదా, ఇది కులగణన కాదు, కుల పంచాయతీ అని పెడుతున్నారని చెప్పి చెప్తాడు ఆయన. మోదీ గారు మీరు మీ కులమే, మీరు బీసీ అంటున్నాము,
మరి మన బీసీలకు ఏదో వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తామని అంటుంటే వై యు ఆర్ నాట్ సపోర్టింగ్? మోడీ గారు ఎందుకు సపోర్ట్ చేయవద్దు? సో మోడీ గారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పలే, ఆయన ఓపెన్గా నేను బీసీ అని చెప్పి ఎప్పుడు చెప్పలే. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా తూచా తప్పకుండా 6 హామీల్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ 10 నెలల కాలంలో విద్యుత్ మీద కమిషను, ఇరిగేషన్ మీద కమిషను, 2 కమిషన్లు వేసి వాళ్ళు నిగ్గు తేలుస్తాము, దోషు ఎక్కడ అవకదరో చెప్తాం. అవును, కమిషన్స్ ఇవి తెలంగాణ ప్రజలు ఎవరు అడగలేదు, ప్రజల నుంచి ఒక డిమాండ్ రాలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను వదిలేసి ఎస్ ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతామని ఒక చర్చ ఉంది బయట. మాట్లాడడం కాదు, ఇది గ్యారంటీలు అన్నీ పూర్తి చేసినా ఇప్పుడు రీసోర్సెస్ కావాలా, రీసోర్సెస్ వచ్చిన కొద్దీ దాని ప్రకారం మనకు ఎంత రీసోర్స్ ఉందో దాని మీద పనిచేస్తున్నాం. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేసేది. ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి కొంచెం ప్రజలు మనకున్నటువంటి బడ్జెట్ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఏముంది, ఎక్కడ ఖర్చు పెడతాం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు డెఫినెట్లీ. అయితే మేము చేసిన పనిని ఇంకా మేము ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలా. సో మా శ్రేణులు కూడా తయారవుతున్నాయి. ఇప్పుడు మరి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కూడా నిన్ననే మీటింగ్ పెట్టి మా శ్రేణుల్ని పిలిపించినారు. మనం చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం. అది ఆ కార్యక్రమం కూడా ఇచ్చేసినారు.